హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360 నేను మీ మురళీ రాపల్లి. మనందరికీ తెలుసు తాడిపత్రిలో జరుగుతున్న రాజకీయ నాటకాల వెనక అసలు కథలు. పెద్దారెడ్డి అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్యలో పోరు తీవ్ర స్థాయికి చేరిందా అనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఒకరిపైన ఒకరు సవాళ్లు విసురుకుంటూనే బెదిరించుకుంటున్న ఘటనలు సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే పెద్దారెడ్డి గత 16 నెలలుగా తన కలగా తన సొంత ఇంట్లోకి వెళ్ళి ఉండాలి తాడిపత్రిలో అని ఆలోచిస్తూ ఉండగానే దాని వెనక కథ మొత్తం మార్చేస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి తన సొంత కథను రాయటం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ అసలు విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్ళడానికి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మొత్తం కూడా బేఖాతరు చేసి పక్కన పెట్టారు. ఇప్పటి వరకు 3 సార్లు హైకోర్టు క్లియర్ గా చెప్పింది పెద్దారెడ్డి తన సొంత గృహానికి వెళ్ళొచ్చు, తాడిపత్రిలో పాకిస్తాన్ లో లేదు అంటూ కూడా మాట్లాడటం జరిగింది. అయినా కూడా లోకల్ పోలీసులు అదేవిధంగా జేసీ ప్రభాకర్ వీళ్ళంతా కలిసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా సక్సెస్ కూడా అయ్యారు. కానీ మొన్న సుప్రీంకోర్టులో కేసు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో దీన్ని పరిగణించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి కాదు, ఎవరు అడ్డుకున్నా కూడా సొంత సైన్యంతోనైనా కూడా మీరు వెళ్ళిపోవచ్చు మీ గృహానికి, పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి సొంత ఇంటికి వెళ్ళడానికి అంటూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే పెద్దారెడ్డి ఈ రోజు తన సొంత గృహానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది పెద్దారెడ్డి వస్తే అని చెప్పిన వాళ్ళు నోర్లు మూసేలాగా లా అండ్ ఆర్డర్ని కాపాడుతానని, పోలీసులకు సహకరిస్తానని ఆయన ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది. అంతేకాదు దేవుడి గుళ్ళో పూజ చేసి నడుచుకుంటూ వెళ్ళి తన ఇంట్లో కూడా వెళ్ళటం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ చూడండి. भूताधिराज जातादिसेहा रवि कोडे परिपाडे डर कोडे रवताडे कितवाडे रसदाडे मुनिगण निषेव्यमान श्रीमदो वेंकटाचल शशतमानं भवति सिताय पुरुषजितेन्द्रिय आयुष्येवेन्द्रिय वृद्धिश्चरि दीर्घायुष्मान् भव दीर्घ सुमङ्गले भव अन्योन्य धाम्पत्र परपुरुषाद सिद्धिं सकल राजकीय अनुग्रह परपुरुषाद सिद्धिं दीर्घायुष्मान् परपुरुषाद सिद्धिं प्रदर्शते यानि दानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रदक्षन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापात्मानं पापकर्मः त्राहि मां कृपया देवी शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जनार्दन। 15 నెలల తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు పోలీస్ అధికారులకు తెలియజేసి ఈరోజు నా స్వగ్రామం నా నియోజకమైనటువంటి తాడిపత్రిలో నా ఇంటికి రావడం జరిగింది. నేను ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా కార్యకర్తల నాయకులకు కూడా భరోసా చేయడం కూడా జరిగింది. మేమైతే పోలీసు అధికారులకు పూర్తి సహకరిస్తాం. మా గుండా కానీ మా నాయకుల గుండా కానీ మా కార్యకర్తలు మా సానుభూతి పరుల గుండా ఎలాంటి దాడులు కానీ ఎలాంటి సమస్యలు కూడా వచ్చినా కూడా పోలీస్ అధికారులకు తెలియజేయడం తప్ప మేము చేసేది ఏం లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర అయితే నేను పూర్తిగా పాటిస్తాను. ఏంటంటే ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా ప్రభుత్వం ఈ స్కీముల పైన కానీ ఈ చంద్రబాబు రీకాల్ కానీ ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరితో కూడా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తిరిగి ప్రతి ఇంట్లో కూడా నేను మాట్లాడడం జరిగిందో అదేవిధంగా మళ్ళీ తిరిగి కూడా చేస్తాను. ఇప్పుడు కొంతమంది నన్ను కింద వచ్చేటప్పుడు కూడా అడిగినారు మున్సిపాలిటీలో ఈ డ్రైనేజీలు చెత్త పైన. నేను ఇంకా చూడలేదు, చూసిన తర్వాత నేను ఎట్లా తిరుగుతా కాబట్టి ఇంకా 10 రోజుల్లోనూ 15 రోజుల్లోనూ తిరిగినప్పుడు దానిపైన కూడా క్షుణ్ణంగా కూడా నేను మాట్లాడతాను. ఇంకా కూడా ఈ 15 నెలల్లో మా కార్యకర్తల మీద దాడులు జరిగిన వాళ్ళ ప్రతి ఇంటికి కూడా పోయి నేనే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని విషయాలు కనుక్కొని ఓదార్చడం కూడా జరుగుతుంది. ఓదార్పిస్తాం, మనోధైర్యం కూడా వాళ్ళకు చెప్తాము. తిరిగి పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇప్పుడు కూడా మళ్ళా కూడా పాల్గొని చురుగ్గా పాల్గొనాలనేది చెప్తాం. ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేసే పరిస్థితి వేరు, ప్రతిపక్షంలో పోరాటాలు చేసేది
వేరు. అందులో ఇట్లా కాన్ఫరెన్స్లలో చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. నేనేం కాదని చెప్పను, కానీ మాకైతే తప్పదు. పోరాటం అనేది మాకు మా నాయకుడు కానీ స్వర్గీయ రాజశేఖర్ గారు కానీ మాకు అది వెన్నుతో పుట్టిన విద్య. నేను అధికారంలో ఉండేది 10-12 సంవత్సరాలే. నా జీవితకాలం అంతా నేను ప్రతిపక్షంలోనే ఉండా. అధికార పార్టీ వాళ్ళు అనుకోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నాడు తొక్కేస్తామని. నాకు అధికారమైనా ప్రతిపక్షమైనా సమానంగానే చూస్తా. అందువల్ల ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ, లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ, సానుభూతులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతిసారి ప్రతిరోజు ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేసినప్పుడల్లా మీకు అందుబాటులోనే ఉంటున్నా, అధికారులతో మాట్లాడుతున్నా. తిరిగి కూడా నేను ఒక 5-6 రోజులు పోతే నేను తాడిపత్రిలోనే ఇక్కడే ఉంటా. గతంలో ఉన్నట్లే మీరు వచ్చి మీ సమస్యలతో నేను భాగం పంచుకుంటా. ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు అని, మీరు అసాంఘిక కార్యక్రమాలకు పాల్గొనకూడదు అనేది కూడా మీ ద్వారా కూడా తెలియజేయడం. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చే అవకాశం కార్యకర్తలకు అందరికీ చెప్పడం జరిగింది, ఈ 2-3 రోజులు రావాకండి. మనకు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అదే విధంగా ఉంది, 50-60 మందికి మించి రాకూడదు అనేది. దీని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి మేము ఎస్పీ గారిని అడిగి ఏ విధంగా ఆ కార్యక్రమాలు చేయాలో, మన లీడర్తో ఏ విధంగా కలుసుకోవాలనేది దానిపైన కూడా చర్చించి మళ్ళీ. చూశారు కదా, మనకి బ్రహ్మానందం గారి సినిమాలో మనీ మనీ మనీలో ఒక డైలాగ్ ఉంటుంది. మరీ అంత యాదవలా కనిపిస్తున్నా, నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా నీకు అంటారు కదా. ఇక్కడ తాడిపత్రి పెద్దారెడ్డి అనమాట. ఆయన చేసినటువంటి పనులు గతంలో గట్టిగానే ఉన్నాయి, ఇప్పుడు కూడా బెదిరింపులు అలాగే ఉన్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ ఫ్యామిలీ మొత్తం ఎంత అడ్డుకున్నా కూడా కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని విజయవంతంగా సక్సెస్ఫుల్ గా ఆయన ఇంట్లోకి వెళ్ళటం జరిగింది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎలా మారిపోతున్నాయి, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా నిలదొక్కుంటాడు, ఆయన్ని ప్రతిఘటించడంలో పెద్దారెడ్డి ఎన్ని ఎత్తులు వేస్తారు, ఎత్తులు చిత్తులు పై ఎత్తులు అన్ని గమ్మత్తుగా ఉండబోతున్నాయి అనిపిస్తుంది నాకైతే. చూద్దాం ఈ విధంగా వీళ్ళు ముందుకు వెళ్తారు. మనం రాజకీయాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలో కూడా వీళ్ళ స్టోరీతో అర్థమైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.